నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ వంటొచ్చిన పెళ్ళాం. రచన డి కామేశ్వరి గారు. మనకు పాత రోజులలో ఒక నానుడి ఉంది, గుర్తుందండి మీకు? ఎవరైనా చిన్నపిల్లలు చదవకపోతే చదువుది ఏముంది బాబాయ్. ఇప్పుడు చలామణి అవుతున్న పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ చదువుకోని వారే కదా. డబ్బు సంపాదించడానికి తెలివి ఉంటే చాలు, చదువు అవసరం లేదు అనేవారు. అలాగే ఎగ్జాక్ట్గా మన కథలో కూడా శ్రీవల్లి క్యారెక్టర్ కూడా అదేనండి. కథ చాలా బాగుందండి. స్కిప్ చేయకుండా వినండి, మీకు చక్కగా అర్థమవుతుంది. మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాము. మోసం, దగా అన్నాడు కోపంగా. అంటూనే విసురుగా లేచి తలుపు తీసి బయటికి వెళ్ళిపోయాడు. పెళ్లికూతురు బిక్కమొహం వేసింది. హాల్లో పడుకునే నిర్మలమ్మ మనవడు శోభనం గదిలోంచి విసురుగా రావడం చూసి గాభరాగా లేచి కూర్చుంది. ఏమిటిరా నాన్న, ఇలా బయటికి వచ్చావు? ఏం కావాలి అంది ఆరాటంగా. ఏమిటి ఒక్కసారి అరిచినట్లున్నారు? తల్లి తండ్రి. మా అమ్మ, అవును, నాకు ఇంజనీరింగ్లో ఎంబీఏలు ఉద్యోగాలు చేసే అమ్మాయిలు వద్దు. హాయిగా ఇంటి పట్టున వండి పెడుతూ ఇల్లు సంసారం పిల్లలు చూసుకునే అమ్మాయి చాలు. పండుబాబు ఉరఫ్ చైతన్య తెగేసి నిర్ణయం చెప్పాడు. అమెరికాలో ఎంఎస్ చేసి మంచి ఉద్యోగం చేసే కొడుకు పెళ్లి చేసుకోమంటే ఇలాంటి కోరిక కోరిన కొడుకుని తెల్లబోయి చూశారు. అవును, నాకు వంటొచ్చిన పెళ్ళం కావాలి. ఏదో మామూలు డిగ్రీ ఉంది, కాస్త స్మార్ట్గా ఉంటే చాలు అర్థమయ్యేట్టు మళ్ళీ చెప్పాడు. వంటొచ్చిన పెళ్ళామంటే వంటల్లో డిగ్రీలుండాలా? అర్థం కానట్టంది తల్లి. పో అమ్మా, అది కాదు, చక్కగా మన సాంప్రదాయ వంటలు రుచిగా చేసే అమ్మాయిని చూడండి. ఉద్యోగాలు చేసే అమ్మాయి నాకొద్దు. నాకు తిండి సుఖం, ఇంటి సుఖం కావాలి. వద్దని మొత్తుకున్నా వినకుండా యుఎస్ పంపారు. 4 ఏళ్ల నుంచి తిండి లేకుండా మలమల మాడుతున్నాను. ఇప్పటికన్నా హాయిగా కావలసినవి తినాలి నేను. ఓరి నీ తిండిగోలేమిట్రా బాబు. ఎవరన్నా అందం, చదువు, ఉద్యోగం కావాలంటారు. చూసాలే, ఉద్యోగం చేసే అమ్మాయిల సంగతి మా ఫ్రెండ్స్ నానాగడ్డి కరుస్తున్నారు. కూరలు వీళ్లే తరగాలి, కుక్కర్లు వీళ్లే పెట్టాలి, గిన్నెలు వీళ్లే తోమాలి. తరిగిన కూర పోపులో వేసో వేయించో ఇంత పప్పు కుక్కర్లో ఉండి ఇండియా నుంచి తెచ్చిన పచ్చడి ప్లేట్లలో వేసేసరికి చాకరీ అంతా వాళ్లే చేస్తున్నట్లు ఫోజులు. చికాకులు, కసుర్లు, విసుర్లు, సరిసమాన జీతం, సరిసమాన పని పంచుకోవాలని నినాదాలు. ఎవరు ముందొస్తే వాళ్లు వండాలి అని షరతులు. ఓ వారం నీవు, ఓ వారం నేను అంటూ సర్దుబాట్లు. పిల్లలుంటే సరే, నాపీలు మార్చాలి, ఫీడింగ్ బాటిల్స్ సెటిలైజ్ చేయాలి, రాత్రి లేడిస్తే వాళ్లతో పాటు వీళ్ళు మేలుకొని కూర్చోవాలి. ఊరినాయనో, వాళ్ళ సంసార పాటలు చూశాక, ఆడవాళ్ల డిమాండ్లు చూశాక చచ్చినా ఉద్యోగం చేసి అమ్మాయి వద్దనుకున్నా. బానే ఉంది, నీ ఒక్కడి జీతంతో మేనేజ్ చేయగలవా తండ్రి? అవ్వాలి. ఇదివరకు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేశారా? ఎంతుంటే అంత సరిపెట్టుకోవాలి. నీ ఉద్యోగం చేయొద్దు, వంట చేసుకుంటూ పడి ఉండు అంటే ఏ ఆడపిల్ల ఒప్పుకుంటుంది? ఈ రోజుల్లో తల్లి అనుమతి అనుమానం. అవునరా కన్నా, డబ్బుకి ఎంతేముంది, పిచ్చినాగన్నా తిండికి మొహం వాచిపోయాడు. ఎంత సంపాదించినా కడుపు నిండా తిండి లేకపోతే ఆ సంపాదన ఎందుకు? మనవడికి వత్తాసు పలికింది బామ్మ నిర్మలమ్మ. కోడలు వసుమతి చురచురా చూసింది. మీరు ఊరుకోండి, అసలు వాడినిలా తయారు చేసింది మీరే. వాడడిగినవన్నీ ముప్పొద్దులా చేసి వాడిని మేపి ముద్దు చేసి పాడుచేశారు. ఎప్పుడూ తిండిగోలే. కూరేమిటి, పులుసేమిటి, అప్పాలు చేయవా, బొబ్బట్లు చేయవా అంటూ వాడు మీ చుట్టూ తిరగడం. మనవుడి చిన్న మెదవా అంటూ అన్ని రుచులు మప్పిపెట్టారు. ఎన్నేళ్ళు వచ్చినా తిండి అవ తగ్గలేదు వాడికి. ఇప్పుడు చూడండి, నిర్మలమ్మను దులిపింది కోడలు. నీ గోలెప్పుడు వాడి తిండి మీదే. కన్న తల్లివేనా నువ్వు? ఆవిడ ఊరుకోలేదు. పండగనాడు బొబ్బట్లు చేస్తుంటే 2 ఏళ్ల పండును వంటింట్లో పీట మీద కూర్చోబెట్టి వేడివేడి బొబ్బట్ల మీద నెయ్యి వేసి పెడితే చిన్న ముక్క కింద పడకుండా బుజ్జి చేతుల్లో ఆప్యాయంగా తింటుంటే చిన్ని కృష్ణుడు వెన్న తిన్నట్లు ఎంత ముద్దుగా ఉన్నాడో మురిసిపోయింది. పులిహోర చిన్న కటీరతో పెడితే కారం తింటూ చొంగ కార్చుకుంటూ కారం తిని బొబ్బట్టు ముక్క తిని నోరు తీపి చేసుకునే మనవడి తెలివికి మురిసిపోయేది. మనవడిని చంకనేసుకుని ఈ చిరుతిండి ఆ చిరుతిండి తినిపిస్తుండేది. చిరుతిళ్ళే కాదు, 3 పూటలా ఏది పెట్టినా సుష్టుగా తినేవాడు. పిల్లాడసలు తిండికి అల్లరి పెట్టడమ్మ మావాడు అని ఇరుగమ్మ పొరుగమ్మ దగ్గర చెప్పి మురిసిపోయేది. పండుగనాడు పెరుగుతున్న కొద్దీ రుచులు పెరిగాయి, వెరైటీలు పెరిగాయి. ఎదిగే పిల్లాడు ఆకలి ఉండదా?
ఆటలాడుకుని వస్తే ఇనుప ముక్కలు అరిగిపోతాయి. ఇంత నెయ్యి వేసి కందిపచ్చడి కలిపి ఉల్లిపాయ పులుసు నంచి పెడితే గటుకు గటుకు మింగేసేవాడు. మా అమ్మ ఏది పెట్టినా వద్దనకుండా తిని పెరిగి ఆ రుచులకు అలవాటు పడిపోయాడు. ఇడ్లీ చేస్తే ఉట్టి పచ్చడేనా, సాంబార్ లేదా అనేవాడు. దోసకి కూరేనా, పచ్చడేది? పెసరొట్టుకి అల్లం పచ్చడే కావాలి. పప్పుకూరకి ఇంగోనూనేది? ఇలా అన్ని రుచులు తెలిసిపోయాయి పండుబాబుకి. విస్తర్లో 4 రకాలున్నా పచ్చడేం చేయలేదా అని డిమాండ్. ఏమిట్రా నీ గోల, నోరు మూసుకుని పెట్టిన తిను అనేది తల్లి. కోడలు చూడకుండా మడి జాడి వంచి ఏ చింతకాయో గోంగూర పచ్చడో తెచ్చివేసేది మా అమ్మ. 11వ ఏట నేనింక ఎన్నాళ్ళు బతుకుతానో, వాడి పెళ్లి వేళకి ఉంటానో లేదో. వడుగు చేయాల్సింది అని పంతం పట్టి కొడుకు చేత వడుగు చేయించింది. ఓసారి పక్కింట్లో ఆబ్దికం జరుగుతుంటే ఒక భోక్త ఆఖరి నిమిషంలో రాకపోయేసరికి, మీరేం అనుకోకపోతే పండుని ఒక అరగంట పంపిస్తారా, భోంచేసి వచ్చేస్తాడు, ఆదివారం ఇంట్లోనే ఉన్నాడు కదా అని పెద్ద మనిషి వచ్చి అడిగితే కాదనలేక ఒప్పుకున్నారు. మా అమ్మ తద్దినం భోజనం ఎంత బాగుందో. 4 కూరలు, 4 పచ్చళ్ళు, 4 పిండి వంటలు, నువ్వుల పచ్చడి, అల్లం పచ్చడితో 4 గారెలు లాగించాను. 13 ఏళ్ల మనవడు మాటలు విని మా అమ్మ నవ్వితే, వెధవా, మరింకేం తద్దినాల భోక్తగా పెడుతుంటే సరి, దక్షిణ కూడా ఇస్తారు అని తల్లి మొట్టికాయ వేసింది. వయసుతో పాటు తిండి అవా ఎక్కువైంది. హైస్కూల్ చదువు, కాలేజీ చదువయ్యాక ఉన్న ఊర్లోనే ఇంజనీరింగ్ చదవడంతో భోజనం ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. అమెరికా వెళ్లారు. మొర్రో ఎంఎస్ వద్దు, ఇక్కడే ఏదో ఉద్యోగం చూసుకుంటాను అని వాదించి గోలపెట్టినా అక్కడుండొద్దులే, ఎంఎస్ చేస్తే జాబ్ అవకాశాలు బాగా ఉంటాయి అని నెమ్మదిగా నచ్చజెప్పి ఎలాగో పంపించారు తల్లి తండ్రి. 2 ఏళ్లు నానాగడ్డి కరిచి తిండికి మొహం వాచి నిజంగానే ఏడ్చుకునేవాడు. ఏ గుళ్ళోనన్నా ప్రసాదాలు పెడితే వెళ్ళిపోయేవాడు. స్నేహితులు పిలిస్తే వెళ్ళి కక్కుర్తిగా తిని వచ్చేవాడు. ఏడాది సెలవులకి వచ్చి ఓ పెట్టి నిండా పచ్చళ్ళు, పొడులు, ఊరగాయలు పట్టుకెళ్ళి ఎలాగో గడిపాడు. తిండికి ఎంత ఇబ్బంది పడ్డా చదువు అవ్వగానే వచ్చిన ఉద్యోగం, జీతం, డాలర్లని రూపాయల్లోకి గురించి చూసేసరికి ఇండియాలో ఇంకో 10 ఏళ్ళు ఉద్యోగం చేసినా ఇంత జీతం రాదని ఇండియా వెళ్లాలన్న కోరిక అణచేసుకుని కాలక్షేపం చేస్తూ వచ్చాడు. తన ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే పెళ్ళి ఒకటే దారి అని నిర్ణయానికి వచ్చాడు. అది సరి, మరి నీ జీతం అది నచ్చి వంట చేసుకుంటూ ఇంట్లో కూర్చో అంటే ఏ అమ్మాయిలు ఒప్పుకుంటారు ఈ రోజుల్లో? తండ్రి మళ్ళీ అన్నాడు. అందుకే ఎక్కువ చదువుకోకుండా బిఏ బీకాంలు చదివిన మధ్యతరగతి అమ్మాయి అమెరికా అంటే ఎగిరి గంతేసి ఒప్పుకుంటుంది నమ్మకంగా అన్నాడు పండు. నిజంగానే అలాగే ఎగిరి గంతేసి ఒప్పేసుకుంది శ్రీవల్లి. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదన్నట్టు ఆన్లైన్లో మ్యాట్రిమోనియల్ కాలంలో ప్రకటన ఇవ్వడం ఏమిటి, 15 మంది ఫోన్లు చేసి సంప్రదింపులు, కుటుంబం వివరాలు, జాతకాలు తిరిగేయడాలు, అబ్బాయి షరతులకి ఒప్పుకొని వచ్చిన వాటిలో ఫోటోలు చూసి 3 సెలెక్ట్ చేసుకుని 2 రిజెక్ట్ చేసి శ్రీవల్లిని ఎంచుకున్నారు. పండు ఉరఫ్ చైతన్య. పెళ్లిచూపుల్లో అబ్బాయి అమ్మాయి వేరే గదిలో కూర్చొని మాట్లాడుకోమంటే అబ్బాయిగారు అడిగిన మొదటి ప్రశ్న, నా ప్రకటనలో పాయింట్లు చదివావా, నీకు ఇష్టమైన ఉద్యోగం అది చేయకుండా వంట ఇల్లు చూసుకుంటే చాలు అని అడిగేశాడు. అమ్మాయి గబగబా తల ఊపేసింది. నా బొంద, బీకాం ఫెయిల్కి అమెరికాలో ఉద్యోగం ఎవడిస్తాడు, పాడు ఉద్యోగం నాకెందుకు. అమెరికా ఎగిరిపోయి ఎంజాయ్ చేస్తూ తన వాళ్ళందరి దగ్గర అమ్మో శ్రీవల్లి ఎంత అదృష్టవంతురాలో, అమెరికా సంబంధం వచ్చింది అని గొప్ప చూపించుకోవాలని ఆ అమ్మాయి ఆరాటం. అసలు తనకింత అదృష్టం పడుతుందని అనుకుందా? ఆ బీకాం అన్నా కంప్లీట్ చేయవే, పెళ్ళి ఎలా అవుతుంది అని మొహం మండ అని తల్లి తిట్టిపోసేది. అప్పటికే 6 సంబంధాలు తప్పిపోయాయి. చదువు లేదని, అందం ఏదో సోసో, ఫ్యామిలీ అంతకంటే సోసో, తంతే బూర్ల గంపలో పడ్డట్టు బిక్కిరి అయిపోతుంది శ్రీవల్లి. అవును, అబ్బాయి వాళ్ళిచ్చిన ప్రకటనలో స్పష్టంగా వంట వార్పు వచ్చిన అమ్మాయి అన్నారు. దీని మొహం దీనికేం వంటొచ్చే? ఆ తండ్రి సందేహంగా అన్నాడు. ఎందుకు రాదు? బంగాళదుంపలు వేయిస్తా, పప్పు చేస్తా, చారు వచ్చు, మొన్న పులుసు వండేగా. అమ్మకి హార్ట్అటాక్ వచ్చినప్పుడు నేను చేయలేదా? గబగబా అనేసింది శ్రీవల్లి. ఏడ్సావు, నోరు మూసుకో. వంట అంటే 4 బంగాళదుంపలు అరటికాయలు వేయించడమేమిటి? ఆ అబ్బాయి అడిగితే వచ్చు అని చెప్పు, ఇలా వాగకు. ఈలోగా 5-6 రకాల గబగబా నేర్పిస్తా తల్లి కూతురికి హితబోధ. వంట చేయడం వచ్చు కదా, నాకు తెలుగు వంటలు నచ్చుతాయి. అక్కడ అమెరికాలో 4 ఏళ్లుగా తిండికి మొహం వాచిపోయినట్లయింది. ఏదో ఇండియన్ రెస్టారెంట్లలో ఇడ్లీ, సాంబార్, దోశ లాంటివి దొరుకుతాయి, కానీ మన అచ్చ తెలుగు వంటలు దొరకవు. అందుకు అడుగుతున్నా ప్రత్యేకంగా అన్నాడు. శ్రీవల్లి మొహంలో రంగు మారినా అది కనపడకుండా నవ్వేసి తల ఊపింది. పెళ్ళికొడుకు తల ఊపేశాడు. 1 నెల రోజులు సెలవు మీద వచ్చాడు. పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలి.
మళ్ళీ మళ్ళీ రాలేదు. వారం రోజుల్లో ముహూర్తం. పెళ్ళికొడుకు తల్లి తండ్రి మాత్రం సంతోషంగా లేరు. పెళ్ళికూతురు చూడడానికి పర్వాలేదు. కోడలు పెద్ద చదువులు చదివి ఉద్యోగం చేయకుండా అది మామూలు సంసారం నుంచి మామూలు చదువులు చదివిన పిల్లని చేసుకోవడం నలుగురికి చిన్నతనంగా ఫీల్ అయ్యారు. ఎవరికెవరు రాసిపెట్టారో అనుకొని సర్దుకున్నారు. ఆఖరికి కొడుకు నిర్ణయాన్ని మార్చలేక, శోభనం రాత్రి నేనెందుకు చేసుకున్నానో తెలుసా నీకు అన్నాడు పడ్డబాబు. ఇంకా మంచి చదువు ఉద్యోగం ఉండి అమెరికాలో ఉద్యోగం చేయగలిగిన అమ్మాయి కాకుండా నిన్ను చేసుకున్న దేనికో తెలుసా? కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది. నాకు చిన్నప్పటినుంచి మంచి మంచి రుచులతో తెలుగు భోజనం ఇష్టం. మా మామ చేతి వంట నన్నలా తయారు చేసింది. ఇప్పుడు ఇంక నీవు నాకు కావలసినట్టు నేను చెప్పినట్టు అన్నీ చేసి పెట్టాలి తెలుసా? అందుకే వంటొచ్చిన అమ్మాయి కావాలనుకున్నా. అన్నీ అంటే మనసులో భయపడుతూ అడిగింది శ్రీవల్లి. చూడు, మన తెలుగు వంటల్లో ప్రత్యేకత తెలుసా? ఒక్క వంకాయని 10-15 రకాలు చేయవచ్చు. అందరూ ఇంత అల్లం, వెల్లుల్లి, టమాటాలు వేసేస్తున్నారు. అన్ని కూరల్లో ఒకటే రుచితో ఏడుస్తాయి. ఇప్పటి వంటలు వంకాయ, గుత్తికూర, పచ్చికారం, వంకాయ ముద్ద, ఉల్లికారం, పచ్చిపులుసు ఇలా రకాలు. శోభనం రోజు మంచం మీద కూర్చొని వంకాయ కూర గురించి మాట్లాడుతున్న మొగుడిని ఆశ్చర్యంగానే చూసి ధైర్యం తెచ్చుకొని నాకు వంటొచ్చు కానీ ఇన్నేసి రకాలు రావు అనేసింది. పెళ్ళైపోయింది, ఇప్పుడింక దాపరికం ఎందుకని? రావా? మరి వంటొచ్చు అన్నావుగా? పండుగారి మొహం కల తప్పింది. ఏదో రోజు వంటలు అంటే బొబ్బట్లు రావా? పులిహోర వచ్చా? దూదుల్లా పెరుగుగారెలు చేయలేవా? కరకరలాడే అల్లం గారెలు రావా? చిక్కటి బియ్యం పరమాన్నం, చక్కెర పొంగలి, మెత్తటి అప్పాలు ఇవన్నీ వచ్చా? బాబోయ్, ఇవన్నీ పిండి వంటలు నాకెలా వస్తాయి? ఏదో మామూలు రోజువారివి. పండుగారి నల్లబడిన మొహం ఎరుపు రంగులోకి మారింది. పొని పాఠోలి, ఉల్లిపాయ పులుసు, కొబ్బరి మామిడి పచ్చడి, కందిపచ్చడి, ఇంగు వేసిన పచ్చి పెసరపచ్చడి, పనసపొట్టు కూర. పెళ్ళికూతురు బిక్కమొహం వేసింది. ఏమిటి, ఇవేం రావా? మరి వంట వచ్చా అంటే వచ్చనే అబద్ధం చెప్తావా? కోపంతో మాట వణికింది. వంట అంటే మామూలు వంట అనుకున్నా, ధైర్యంగానే అనేసింది. ఒక్క క్షణం నిరుత్తుడైపోయాడు. మోసం దగ్గ అన్నాడు కోపంగా. అంటూనే విసురుగా లేచి తలుపు తీసి బయటికి వెళ్ళిపోయాడు. పెళ్ళికూతురు బిక్కమొహం వేసింది. హాల్లో పడుకున్న నిర్మలమ్మ మనవడు శోభనం గదిలోంచి విసురుగా రావడం చూసి గాబరాగా లేచి కూర్చుంది. ఏమిట్రా నాన్న, ఇలా బయటికి వచ్చావు, ఏం కావాలి అంది ఆరాటంగా. మా అమ్మ మోసం దగ అన్ని అబద్ధాలు చెప్పారు. బామ్మ వంట వచ్చని అబద్ధం చెప్పింది. ప్రత్యేకంగా అడిగినా అలా చెప్పింది. ఇప్పుడు అడిగితే ఏదో రోజు వంట కాస్త వచ్చు అంటుంది. కోపంతో మాటలు తడబడ్డాయి. ఒరే నాన్న, తప్పురా, అలా శోభనం గదిలో నుంచి రాకూడదు, రేపు మాట్లాడదాం. లోపలికెళ్ళి ముందు నే వెళ్ళను, నాతో అబద్ధాలు చెప్పింది. నాకొద్ది పెళ్ళి, పొమ్మను తనని. ఒరే పిచ్చిగానే ఎక్కిందా? పెళ్ళి అంటే ఏమిటి, ఆట అనుకున్నావా? అంత సులువుగా తెగిపోయే బంధం కాదు. ముందు లోపలికి వెళ్ళు. వంటకేం భాగ్యం? ఓ నెల్లాళ్ళు అట్టిపెట్టి నీ వెళ్ళు, అన్నీ నేర్పిస్తా. ముందు లోపలికెళ్ళు. నేను వెళ్ళను, అన్నీ నేర్పించి పంపించు. అప్పుడే శోభనం మొండిగా అని సోఫాలో పడుకునిపోయాడు. తర్వాత ఎంత గోల జరగాలో అంత జరిగింది. తల్లి తండ్రి తలవాచేట్లు చివాట్లు పెట్టారు. అత్త మామగారు వచ్చి మొత్తుకున్నారు. అదేం వంటలక్క, నీ వంటలు రావడానికి నెమ్మదిగా ఒక్కొక్కటి అదే నేర్చుకుంటుంది. దానికోసం కాపురం చేయవా? నిలేశాడు మామగారు. ముందే అడిగా. దానికోసమే తక్కువ చదువుకుని పిల్లని చేసుకున్నా, లేకపోతే ఉద్యోగం చేసే అమ్మాయినే చేసుకునేవాడిని. డబ్బైనా వచ్చేది. దబాయించి తెగేసి చెప్పాడు. అంతా కలిసి నచ్చచెప్పి ఆఖరికి అందులో కలిసి ఓ నిర్ణయం చేశారు. 2 నెలల్లో అమ్మాయికి అన్నీ నేర్చుకుని పంపేటు. సరే, ఈలోగా వీసా టికెట్లు అవి ఏర్పాట్లు చేస్తే అప్పుడే కాపురమంటూ అమెరికా వెళ్ళిపోయాడు. వీడి తిండికోలే ఇంత దూరం వస్తుందనుకోలేదు. ఇంత తిండియావా ఏమిటి వీడికి? తల మొత్తుకుంది వసుమతి. అత్తగారి వంక గుర్రుగా చూసింది. ఏమిటి ఆ చూపు, నన్ను మింగేసేట్టు? మిమ్మల్ని కాక ఇంకెవరిని అనాలి? చిన్నప్పటినుంచి నేర్పింది మీరు కాదు? ఆపండి మీ ఇద్దరు. అమ్మాయికి వాడికి కావలసినట్లు అన్నీ నేర్పించు ఈ 2 నెలల్లో. అది నీ బాధ్యత అన్నాడు కొడుకు. అలాగే అమ్మాయికి కాస్త ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పు. నీ వల్ల కాకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో చేరుపు. అమెరికా వచ్చాక కష్టమవుతుంది, లేకపోతే 2 నెలల్లో పాక ప్రావీణ్యం సంపాదించి అమెరికా గడ్డ మీద కాలు మోపింది శ్రీవల్లి. పైకి మామూలుగా ఉన్న శోభనం నాడు మొగుడు చేసిన అవమానం మర్చిపోలేదు. ఏదో అమెరికా అని సహించాను కానీ లేకపోతేనా అనుకుంది. అది కూడా
పంతం పట్టి మామగారి దగ్గర, అత్తగారి దగ్గర యూట్యూబ్లు అన్ని ఛానల్లో వచ్చే వంటలన్నీ చూడడమే దినచర్య అయిపోయింది. 2 నెలలు కొత్త కాపురంలో మొదటి వంట తిన్నాక పండుగారి మొహం వికసించి గుడ్ సర్టిఫికెట్ ఇవ్వచ్చు అనేశాడు. నవ్వని భార్యని చూసి సారీ వల్లే కోపం వచ్చిందా? అలా అనకపోతే నీవివాళ ఇంత బాగా వండేదానివా? నీకు వంట రాకపోతే రోజు మన మధ్య గొడవలు వచ్చేవి. ఇప్పుడింకా భార్యని చుట్టేసి దగ్గరికి తీసుకున్నాడు పండుబాబు. రోజు తన పాక ప్రావీణ్యతతో ఎడాపడా వంటలు, పిండి వంటలు, రకరకాల రుచులు చూపించేసి భర్తగారి పొగడ్తలు, అభిమానం, ప్రేమ అన్నీ పొందేసి నెల రోజులకల్లా మొగుడిని కొంగున కట్టేసుకుంది. నెల రోజులు 4 ఏళ్లపాటు మిస్ అయిన రుచులన్నీ తనివి తీరా ఆస్వాదించి తృప్తిగా బ్రేవుమని తేల్చేసరికి శరీరం ఓ 2 కేజీలు పెరిగి పర్సు చిక్కిపోయింది. చిక్కిన పర్సు చూసి బెంబేలెత్తిపోయి ఏమిటి సరుకులన్నీ అయిపోయాయి అప్పుడే? 3 నెలలకి సరిపడా కొనిపడేసే గదా. 2 పూటల స్వీట్లు, హాట్లు, 2 కూరలు, 4 పచ్చళ్ళు, 6 పప్పులు తింటే అయిపోయావా డియర్? అంది గోముగా శ్రీవల్లి. ఇదిగో ఇంక చాలు, రోజు ఇలా తింటే ఇల్లు ఒళ్ళు గుళ్ళవుతుంది. రోజు ఇన్ని చేయాలంటే నీకు ఓపిక ఉండాలిగా. ఇంక మామూలు వంట వండు. నా వాటకేంలండి, వంట చేయడానికేగా నేనున్నాను. అదని చూసి దెబ్బ కొట్టింది. ఇదిగో పెళ్లి చేసుకున్నావు, పార్టీ ఏది? నా బెస్ట్ ఫ్రెండ్స్ 2 చంపుతున్నారు. రేపు ఆదివారం పిలుస్తా, నీ ప్రావీణ్యం అంతా చూపించు. ఇంకా తర్వాత సింపుల్ మీల్స్. అలా అని రుచిపచి లేకుండా కాదు, చేసింది 2 వంటలైనా రుచి అదరాలి. బాబోయ్, మీ ఆవిడ వంటలు తిన్నాక ఇక రేపటి నుంచి మా మొగుళ్ళు మమ్మల్ని బతకనియరు. ఆవిడ్ని చూడు అని దెప్పి పొడుస్తారు అంది ప్రసాద్ భార్య యామిని. పర్ఫెక్ట్, ఎంత బాగా కుదిరాయి. 3 జంటలు ఆవురావురమని ఎన్నాళ్లుగానో తినడానికి నోచుకొని భోజనం దొరకడంతో గిన్నెలు ఖాళీ చేశారు. పండు గర్వంగా కాళ్ళరెగరేశాడు. మంచి చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా అంటే తనని మెచ్చుకోవడంతో పొంగిపోయిన పైకి నాదేముందులేండి, వంట చేయడమే వచ్చు నాకు. మీలా చదువులు, ఉద్యోగాలు, వానాకాలం చదువు మొగుడి వంక చూస్తూ అంది కావాలని. వదినగారు, మీరు తక్షణమే ఒక క్యాటరింగ్ ఓపెన్ చేసేయండి. ఆర్డర్ల మీద ఆర్డర్లు, డాలర్ల మీద డాలర్లు. మా ఉద్యోగాలు ఎందుకు పనికి వస్తాయి మీ సంపాదన ముందు? బ్యాచిలర్స్ తిండికి మొహం వాచి ఉంటున్నారు. చిన్న చిన్న పార్టీలు, ఫంక్షన్లకి తెలుగువారందరూ దండం పెడుతూ ఆర్డర్ ఇస్తారు. ఊరించి చెప్పాడు వంశీ. అవునవును, ముందు బోనీ నాదే, ఆదివారం లంచ్ ఆర్డర్ నాదే, సుబ్రహ్మణ్యం అన్నాడు నవ్వి. హాయిగా ఆదివారం వండుకోవడం, తోముకోవడం లేకుండా సెలవు ఎంజాయ్ చేస్తామంటే తలో మాట అనేశారు. తలో మాట అని వెళ్ళాక ఆ మాటలన్నీ వళ్ళీ బుర్రను తెలవడం ఆరంభించాయి. మతిపోయిందా? వాళ్ళేదో సరదాగా అన్నారు. క్యాటరింగ్ అంటే తమాషా అనుకున్నావా? పెళ్ళెం మాటలు విని అరిచాడు పండు. ముందే పెద్ద ఎత్తున కాకుండా రోజు 6-7 లంచ్ ప్యాకెట్లు. మనం వండుకునేదే కాస్త ఎక్కువ చేస్తే చాలు. యామిని గారిని అడిగా. ఆవిడ ఒక గుజరాతీ ఆవిడ చేస్తున్నారని నెంబర్ ఇస్తే మాట్లాడా. ముందు చిన్నగా ఆరంభించమంది. రోజుకో $100 ఆర్డర్లతో ఆరంభించమంది. అప్పుడే వివరాలన్నీ సేకరించేశావా? పర్వాలేదే. అమెరికా గాలి నెల్లాళ్ళకే వంటపట్టి ఆరితేరిపోయావా? హేళనగా అన్నాడు. చదువు లేదు, ఉద్యోగం ఎలాగో రాదు. ఏ చిన్న ఉద్యోగం చేయాలంటే ఇల్లొదిలి రోజంతా కష్టపడ్డా ఇంట్లో ఉండి కాస్త నా ఖర్చులకి సంపాదించుకుంటా, ప్రతిదానికి మిమ్మల్ని అడగక్కర లేకుండా. నాకు డబ్బు అవసరం ఏముంటుంది? నిర్ణయించి చెప్పేసింది. ఏదో పోని ఇంట్లో ఉండి వంట చేసుకుంటుంది, తన పాటలు తనే పడుతుంది. తనని డబ్బు కోసం చంపకపోతే చాలనుకున్నాడు పండుబాబు. ఏదో వంటింట్లో పని చేసుకుంటుంది, 4 డబ్బులు సంపాదించుకొని అనుకున్న పండుగారి ఆలోచనల్ని ఏడాదిలో తలకిందులు చేస్తూ పండు సంపాదనని మించిపోయే శ్రీవల్లి హోమ్ ఫుడ్స్ క్యాటరింగ్ సర్వీస్ ఓపెన్ చేసే స్థాయికి ఎదిగిపోతుందని అనుకొని పండు ఏమనడానికి అన్నా వినే స్టేజ్ దాటిపోయింది అని గ్రహించి నోరు మూసుకున్నాడు. డబ్బు చేదు కాదు కదా. లంచ్ ప్యాక్లతో మొదలై చిన్న చిన్న పార్టీలు, ఫంక్షన్లకి ఆర్డర్లు తీసుకుంటూ తనతో పాటు ఇంట్లో ఉండే అమ్మాయిని పేయింగ్ గెస్ట్గా కుదుర్చుకొని 2 కలిసి ఆర్డర్లు తీసుకుంటూ 6 నెలల్లో మంచి తెలుగు భోజనం అనిపించుకుని డాలర్లు పోగు చేసుకుంటూ బిజినెస్ మొదలుపెట్టి నార్త్ ఇండియన్ డిషెస్ కూడా కావాలన్న డిమాండ్ పెరగగానే గుజరాతీ ఆవిడతో లింక్ పెట్టుకొని నార్త్ ఇండియన్ డిషెస్ ఆవిడ చేత చేయిస్తూ బిజినెస్ టాక్టిక్స్ వంట పట్టించుకొని ఇంగ్లీష్ దంచి పారేస్తూ గడుసు తేరిపోయి పక్కా బిజినెస్ ఉమెన్ అవతారమెత్తిన భార్యని చూసి
డబ్బు సంపాదనకి చదువుకి సంబంధం లేదన్నది గుర్తించడానికి ఏడాది పట్టింది. ఇప్పుడు మిసెస్ పండు కాదు, మేడం శ్రీవల్లి అని పిలిపించుకునే స్థాయికి ఎదిగిపోయింది తను. 2 ఏళ్లలో ఒక హెల్పర్ అలా అరడజన్ మంది అయ్యారు. పక్కా ఫ్లాట్ అద్దెకి తీసుకుని రాత్రింబవళ్ళు కష్టపడుతున్న పెళ్ళాన్ని తనకి కావలసిన వంట చేసి పెట్టమని అడగలేకపోతున్నాడు. తన ఆలోచన బూమ్రాంగ్ అయిందని, శ్రీవల్లి చేయి దాటిపోయిందని అర్థమైపోయింది. ఇన్ని వంటలు ఎదురుగా ఉన్నాయి, కావలసినవి తినండి, మీకోసం మళ్ళీ వేరే వంట కుదరదని చెప్పేసింది శ్రీవల్లి. తెలుగు వంట తప్ప తినడం ఇష్టం లేని పండు ఇప్పుడు ఉదయం బ్రేక్ఫాస్ట్కి సమోసాలు, కచేరీకో డోక్లా తింటున్నాడు. పప్పు ముక్కల పులుసు బదులు సాంబారు, రాత్రి చపాతీలు, కూర్మా, బేళ్లు తినడానికి అలవాటు పడిపోయాడు. ఇడ్లీ దోశలు ఆదివారం స్పెషల్స్ అయ్యాయి. భార్యగారి మెనూలో ఎంచుకొని ప్లేట్లలో వడ్డించుకొని తెచ్చుకొని తన ఇంట్లోకి తెచ్చుకు తింటాడు పండుబాబు. బుద్ధిమంతుడిలా వంట. ఇల్లు చూసుకుంటుందనుకున్న భార్య వంట చేస్తుందని ఇల్లు చూడదని అర్థమైపోయింది. రేపు పిల్లలు పుట్టాక నేపీలు మార్చి పాల సీసాలు కడిగి పాలు పట్టడం తన పనే అని అర్థమైపోయింది పండుగాడికి. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఒక్క లైక్ మాకెంతో మోటివేషన్గా ఉంటుంది. మీకు మరిన్ని మంచి మంచి కథలను అందించాలనే తాపత్రయం ఉంటుంది.